ఇది కదా మోటివేషన్ అంటే. ఈ ఐఏఎస్ ఆఫీసర్ని తెలిసిన వారింటికి వెళ్తే గెంటేశారు. ఇతని పేరు గోవింద్ జైస్వాల్ ఐఏఎస్. వారణాసికి చెందినవారు. గోవింద్ జైస్వాల్ తండ్రి నారాయణ జైస్వాల్. అయితే గోవింద్ ఒక రోజు తనతో పాటు చదువుకుంటున్న ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు రిక్షా నడుపుకునే వాడి కొడుకు అని తెలిసి వాళ్ళ తల్లిదండ్రులు గోవింద్ని అవమానించారు. తమ కుమారుడితో ఎప్పుడు కనిపించొద్దని చెప్పారు. అదే అతని జీవితాన్ని మలుపు తిప్పింది. ఎలాగైనా గౌరవంగా బతకాలని డిసైడ్ అయ్యాడు. తాను కలెక్టర్ చదువుతానని తండ్రికి చెప్పాడు. అయితే గోవింద్ జైస్వాల్ తండ్రి ఒక గవర్నమెంట్ రేషన్ షాప్ లో పనిచేసేవాడు. ఆ రేషన్ షాప్ అనుకోకుండా మూసివేయడంతో ఉద్యోగం కోల్పోయాడు. తన దగ్గరున్న డబ్బులతో కొన్ని రిక్షాలను కొని వాటిని అద్దెకు తిప్పేవాడు. ఇంతలో గోవింద్ తల్లి తీవ్ర అనారోగ్యం పాలైంది. వైద్యం కోసం ఉన్నదంతా ఖర్చయిపోయింది. దురదృష్టవశాత్తు ఆమె కన్ను మూసింది. దీంతో గోవింద్ తండ్రి పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఎలాగోలా ఆడపిల్లకు పెళ్లి చేశాడు. కానీ కొడుకుని చదివించాలన్న పట్టుదలతో నారాయణ స్వయంగా రిక్షా తొక్కడం మొదలుపెట్టాడు. కష్టమైనా సరే 40,000 పెట్టి కొడుకుని ఢిల్లీలో ఒక కోచింగ్ సెంటర్ లో చేర్పించాడు. అక్కడ తన ఖర్చుల కోసం గోవింద్ జైస్వాల్ చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ వచ్చాడు. రాత్రి పగలు కష్టపడి చదివాడు. 2006లో గోవింద్ తొలి ప్రయత్నంలోనే జాతీయ స్థాయిలో యూపీఎస్సీలో 48వ ర్యాంక్ సాధించాడు. గోవాలో స్పోర్ట్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా, ఆరోగ్య మంత్రిత్వ శాఖలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేశారు. జైస్వాల్ భార్య ఐపీఎస్ చందన్ చౌదరి. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు.